అంటే మనం మాట్లాడే పని లేదు. ఓకే, యువర్ బ్యాడ్ లక్. అందమైన ప్రకృతిని చూసే అదృష్టం నీకు లేదు, నువ్వు మిస్ అయిపోతున్నావు. ఓకే, బాయ్ బాయ్. నీకేం తెలుసు? నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను, నా గుండెల్లో దాచుకున్నాను. అరే ఏమిటిది? చెట్ల ఆకులు కొత్తగా మువ్వల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా? ఎవరది? ఎవరంటుంటే? ఎవరు? झिम झिम तारा रे झिम झिम तारा रे చలిగాలి సాయంత్రం చలరేగే సంగీతం పొద్దుబాలే వేళాయే ముద్దు గుమ్మరావే ఇద్దరున్న కౌగిట్లో ముద్దు తెచ్చిపోవే నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు నాలో చూడు దగ్గరైన ప్రాణాలు జిమ్ జిమ్ తారారే జిమ్ జిమ్ తారారే చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం సందె ముద్దు వేళాయే చందమామ రావే చీకటైన పొదరింట దీపమెట్టిపోవే నన్నే తాకే అగ్గి పూల బాణాలు నాకే సోకే కొంటె చూపు కోణాలు వానల్లో నవ్వుల నావల్లే నా వంక వస్తుంటే నాజూకు చూస్తుంటే వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే సూర్యుడేమో కొండలు దాటే నా ఈడేమో పొంగులు దాటే నీ ముద్దు తాంబూలమిచ్చుకో ఎర్రంగా వలపే పట్టేసుకో నీ గల్లే తూలిపోయే నడుమివ్వు నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు జిమ్ జిమ్ తారారే జిమ్ జిమ్ తారారే
వేసవి చూపులతో రాసిన జాబులతో అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే అల్లరి కళ్ళు ఆరా తీసే దూరాలన్నీ చేరువ చేసే ఒడిచేరి పరువాల పంచుకో విడియాల గడపింక దాటుకో నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు నీకు నాకు పెళ్లి చేసే చుట్టాలు జిమ్ జిమ్ తారారే జిమ్ జిమ్ తారారే చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం పొద్దు వాలే వేళాయే ముద్దు గుమ్మ రావే సంధ్య పొద్దు వేళాయే చందమామ రావే నీలో చూశా సిగ్గుపడ్డ పర్వాలు నన్నే తాగే అగ్గి పూల బాణాలు జిమ్ జిమ్ తారారే జిమ్ జిమ్ తారారే ఎరా రాముడు, ఆ పెద్ద దొర ఏదో దిగులతో బాధపడుతున్నట్టున్నాడు. కారణం ఏంటంటావు? ఆడి దిగులంతా ఆడి కూతురు మల్లి గురించే బాబు. తల్లి లేని పిల్ల పువ్వులో పెంచుతున్నాడు దాన్ని. పెద్ద ఇంగ్లీష్ చదువులు చదివిన ఏ ఇంజనీర్ బాబుకో డాక్టర్ బాబుకో కట్టబెట్టాలని కళ్ళలో గంటున్నాడు. అది జరిగే పని అంటారా బాబు? ఎందుకు జరగదు? పేరుకు తగ్గట్టుగా మల్లె పువ్వులా ఉంటుంది. ఆ పిల్ల సరేనాలే గాని నా బోటి డాక్టర్ ఎవరైనా సరే సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. మీలాంటి డాక్టరా? నేను పెళ్లి కొడుకులా కనిపించట్లేదా? అది కాదు బాబు, తమరు లాంటి డాక్టరు కులం తక్కువది పేదింటిది అయిన దాన్ని. రాముడు, మనిషి కంటే కులం ముఖ్యమైంది కాదు, మనసు కంటే ఐశ్వర్యం గొప్పది కాదు. ఆ పిల్ల రూపమే చాలురా ఇంటి ఇల్లాలు కావడానికి. చూస్తుండు, మళ్ళీ త్వరలోనే డాక్టర్ భార్య కాబోతుంది. ఏయ్, ఎక్కడ నువ్వు? వినిపించడం కాదు, కనిపించు. ఏయ్, నిన్నటి గజ్జల గుర్రమే ఇవాళ కులికే చిలక అని తెలుసు. నిన్న పట్టుకుని వదిలేశాను. మర్యాదగా కనిపించకపోతే ఇప్పుడు పట్టుకుని కట్టేయగలను. ఎక్కడికే చిలక, ఎగిరిపోదామనుకుంటున్నావా? ఇదిగో, నా వల్ల పడ్డాక నువ్వెక్కడికే వెళ్ళలేవు. చెప్పు, ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు. ఎందుకు నా వెంటబడి తిరుగుతున్నావు? చెప్పు. అంటానే, ఇదిగా నాకు తిక్కరేగిందంటే ఎందుకు ఎట్లా రేప్ చేసినట్టు? వెళ్లే ముందు మాట వినిపో. నిన్న రాత్రి తెల్లవారులు నాకు నిద్ర పట్టలేదు తెలుసా? అందుకు కారణం నువ్వేనన్న విషయం కూడా నీకు తెలుసా? అదిగో మళ్ళీ గాలం లాంటి ఆ చూపులు ఎందుకు? నేను ఆ చూపులతోనే నా మనసు లాగేసుకు పారిపోయావు. ఇవాళ నా ప్రాణం కూడా లాగేయాలనా ఆ చూపు? క్షణం ముందు ఏడుపు, ఇప్పుడు నవ్వు. నీకేమన్నా పిచ్చా? అవును, మీరంటే నాకు పిచ్చి. అది ఈనాటిది కాదు. 2 ఏళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. పిచ్చిదాన్ని అయ్యాను. మనసు ప్రేమించడం మొదలెడితే మనిషికి పిచ్చెక్కడ మొదలవుతుందంటారు. అదే నిజమైతే నేనెప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నీ పేరు? మళ్ళీ. మళ్ళీ అంత ప్రేమించేదానివి పిలిస్తే పలకుండా పారిపోయావే? కళ్ళు కలలు కంటున్నప్పుడు మాట మోగబోతుంది బాబు గారు. అంటే ఇది కలంటావా? అవును, కూలి పని చేసుకునే పెద్ద దొర కూతురు తమరులాంటి చిన్నబాబు గారిని కలవడం కల్లాంటిదే. కాదు, కలలాంటి నిజం. ఎందుకు నువ్వు పెద్దల కూతురువా? ఎప్పుడు చూడలేదే. ఆకాశంలో ఉన్న నక్షత్రం లాంటి మీకు నేల మీదుండే గడ్డి పువ్వు లాంటి నేను కనిపించకపోవచ్చుగా. ఇప్పుడు కనిపించావుగా. ఇక ఈ గడ్డి పువ్వుని గుండెల్లో పెట్టుకు దాచుకోవడానికి